చెప్పుకోవాలి, లేకపోతే ఈ గోల్వాల్కర్ మీ లీడర్ అని చెప్పుకోవాలి, మీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని లీడర్ అని చెప్పుకోవాలి. పటేల్ కాదు మీ లీడరు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న లీడరు, హార్డ్ కోర్ గాంధీ ఫాలోవర్, మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించింది, మీ ఆర్ఎస్ఎస్ పార్టీని బ్యాన్ చేసింది పటేల్ గారు. రాళ్ళు చెల్లండి కొడక. నెహ్రూ ప్రధానిగా ఈయన హోంశాఖ మంత్రిగా దేశాన్ని అన్ని చిన్న చిన్న రాజ్యాలని విలీనం చేసి ఇలా భారతదేశాన్ని ఒక ముద్దగా తయారు చేసింది ఇదేరా నెహ్రూ గారు, పటేల్ గారు రా. మీరేం చేసిర్రా? దేశాన్ని హిందువులకు ఒక దేశం, ముస్లింలకు ఒక దేశం, 2 నేషన్ థియరీ కింద ముక్కలు చేయమని చెప్పి మీరే కదా. ఆ హిందూ మహాసభ మీ హిందూ మహాసభ ఆ యొక్క ముస్లిం లీగ్ తోటి కలిసి ఈడ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఇలా సింధు బెలూచిస్తాన్ పాకిస్తాన్ ఇలా ఉన్న ప్రాంతంలో, అట్లనే ఇక్కడ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది మీళ్ళు చలాంటి కొడుకులే కదా. దేశాన్ని ముక్కలు చేయమని మీరే కదా. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. హిందువులను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన